గైస్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణపిల్ల యూట్యూబ్ ఛానల్. ఎవరైతే కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మేము దేవుడికి తలనీలాలు ఇస్తున్నామండి. అదిగోండి మా చిన్నపిల్ల వాళ్ళ అబ్బాయి పుట్టెంటుకలు అన్నాం కదండి, పుట్టెంటుకలు తీయిస్తున్నారు. మా ఇదేంటి మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టుకుని తీస్తున్నాడండి. మా పండు మా మేనమామ అవుతాడు, అక్క కొడుకు కదండి, అందుకని తను కూర్చోబెట్టుకుని తీయిస్తున్నాడు. తర్వాత మా హస్బెండ్ కూడా దేవుడికి తలనీలాలు సమర్పిస్తున్నాడండి. అదిగోండి మా హస్బెండ్ కూడా తలనీలాలు ఇస్తున్నాడు. తలనీలాలు సమర్పించేసి ఇప్పుడైతే రూమ్కి వచ్చేసామండి. మాకు 2 రూమ్లే వచ్చినాయి కదా, జనం అందరికీ సరిపోవట్లేదు. సరిపోకపోతేనే మా ఆయన లైన్లో నుంచి రూము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడండి. అప్పుడు 50 రూపాయల రూమ్ వచ్చింది. 50 రూపాయల రూమ్ వచ్చాక మేము కళ్యాణం టికెట్లు ఆన్లైన్లో తీసుకున్నాము. ఆన్లైన్ అయితే టైం 10 అయిపోతుందని త్వరగా రెడీ అయిపోయి లైన్లోకి వెళ్ళిపోదామని రెడీ అవుతున్నాము. మనము 10 అవతల్లోకి శుభదం లైన్ అమ్మట వెళ్తాము. శుభదం దగ్గరికి వెళ్తుల్లోకి అప్పుడుగా చాలామంది కళ్యాణం చేయించుకోవడానికి చాలామంది వచ్చేస్తూ ఉంటారు. మనం అలా కళ్యాణం 12ంటికి స్టార్ట్ అవుతుంది. మనకి టెలివిజన్లో ప్రసారం అవుతుంది కదండి, అది కళ్యాణం టికెట్ 12 to 1 గంట తీస్తారు. మనం మాత్రం 10ంటికి వెళ్ళి మనం లైన్లో నుంచోవాలి. అలా వెళ్తుల్లో 12 అవుతుందండి. చాలామంది కళ్యాణం, ఇప్పుడు మేము చాలాసార్లు కళ్యాణం చేసుకున్నాం, ఇప్పుడు 5వసారి కళ్యాణం చేయించుకోవడం. ఇప్పుడు మేమందరం కూడా కళ్యాణానికి వెళ్తున్నాము. ఇదేంటి వెళ్ళొస్తామండి, ఎందుకంటే ఫోన్ పట్టుకెళ్ళకూడదు కదా. కళ్యాణానికి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. మేమైతే కళ్యాణం చేయించుకుని వచ్చేసామండి. ఇది ఆ రోజు సాయంత్రము కళ్యాణం చేయించుకున్న సాయంత్రము. ఇది జిఎన్సీ కాటేజ్ అండి. పైనుంచి వ్యూ అలా ఉంటుంది. ఇక్కడ నుంచి మాకు ఫ్రీ బస్ ఎక్కడానికి కొంచెం డిస్టెన్స్ దగ్గరేనండి. జిఎన్సీ రూమ్ వచ్చింది. మేము ముగ్గురం అని ఇక్కడ ఉన్నాము. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్దామని రెడీ అయిపోయాం. పూర్ణి షాపింగ్ గంటలోకి అందరికన్నా ఫస్ట్ రెడీ అయిపోయి బ్లాక్ కూడా చేసేస్తుందండి. బ్లాక్ చేసేస్తా రెడీ అయిపోయి రెండు అని మా అందరినీ తొందర పెట్టేస్తుంది. ఇప్పుడైతే షాపింగ్ కాంప్లెక్స్ దాకా ఫ్రీ బస్ ఎక్కుదామని వెళ్ళాము. అలా నడుచుకుంటూ రూమ్ దగ్గర నుంచి ఫ్రీ బస్ ఎక్కడానికి నడుచుకుంటూ మేమిద్దరం వెళ్తున్నామండి. అటు ఇటు రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. జిఎన్సీ కాటేజ్ దగ్గర రోడ్లు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో, చాలా నీట్గా ఉన్నాయి. అని ఇద్దరం అని అలా సరదాగా నడుచుకుంటూ ఆ పక్కన హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ ఆ ఫ్రీ బస్ దాకా ఇద్దరుని కబుర్లు చెప్పుకుంటూ ఆ పక్కన ట్యాక్సీలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. రూమ్ కాడే ఉన్నాయండి. అదిగోండి మొత్తం అన్నీ కూడా రూమ్ దగ్గర ఉన్నాయి. అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంది మాకు బస్ స్టాండ్. మా రూమ్ దగ్గర నుంచి మాకు జిఎన్సీ 510 వచ్చిందండి, 510 ఆ రూము. అక్కడి నుంచి మనం ఒక 5 minutes నడిస్తే మనకి ఫ్రీ బస్ స్టాండ్ వస్తుంది. అక్కడి నుంచే బయలుదేరుతున్నాయి. అక్కడి నుంచి మాకు ఇంచుమించు షాపింగ్ కాంప్లెక్స్ ఒక 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మనం ఫ్రీ బస్ ఎక్కడం బెస్ట్. మనం అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాము. పూర్ణి అంటుంది, నాకు ఐస్ క్రీమ్ కానీ ఏదన్నా కావాలి, నాకు ఐస్ క్రీమ్ కొంటావా కొనవా డాడీ అంది. మేము చెప్పాను కదా బస్ స్టాండ్ దాకా 1 కిలోమీటర్ ఉందని. అక్కడ పెద్ద రెస్టారెంట్ ఉందండి, బాగా చాలా పెద్ద రెస్టారెంట్ ఉంది. అదిగోండి ఇప్పుడు వెళ్ళి చూడండి ఐస్ క్రీమ్. అక్కడికి వెళ్ళగానే మా మెయిన్ ఐస్ క్రీమ్ కావాలంటది. ఐస్ క్రీమ్ చూస్తే ఈవిడ గారు పెద్ద పుల్ అయిపోతుందండి ఐస్ క్రీమ్. అదిగో చెప్పాను కదా హోటల్, న్యూ హోటల్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ మొత్తం అన్నీ. అదిగో ఐస్ క్రీమ్ ఆల్రెడీ అక్కడ వెళ్తున్నారు కదా, వాళ్ళ డాడీ కొనిచ్చేస్తానని ఐస్ క్రీమ్ వెళ్ళి చూడమన్నాడు. దానికి నచ్చింది బ్లాక్బెర్రీ ఐస్ క్రీము తీసుకుంటాను అని చెప్పి తీసేసుకుంటుంది. అక్కడ మనకి దోశలు మొత్తం మీల్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఆ హోటల్లోని. చైనీస్ ఫుడ్ మొత్తం అన్ని ఫుడ్స్ కూడా ఉన్నాయి హోటల్లో. అదిగోండి ఐస్ క్రీమ్ తింటా వచ్చేసింది. ఐస్ క్రీమ్ తింటూ షాపింగ్ అండి. ఫస్ట్ ఐస్ క్రీమ్ ముఖ్యం అందే, ఐస్ క్రీమ్ తింటుంది. తర్వాత ఏమో షాపింగ్ అంట. మీకు కావాలా ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్? అలాగ ఐస్ క్రీమ్ తింటూ అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ బస్సు ఆగుందని బస్ స్టాండ్లోని ఫ్రీ బస్సు గబగబా వెళ్దాం రండి అని పిలుస్తున్నాను. వీళ్ళిద్దరూ అని కంగారెట్టి నా కూతురు ఐస్ క్రీమ్ తిన్నాయి అని వాళ్ళ డాడీ అంటున్నాడు. అదిగోండి అక్కడ బస్సు ఆగుంది. ఈ లోపల అందరూ ఎక్కుతారు కదా అని బస్సు ఆపాడండి. మనము ఇక్కడ నుంచి షాపింగ్ కాంప్లెక్స్ 2 kilometers ఉంటుంది కదండి. బస్సు ఎక్కేయడమే బెస్ట్ చాలా మటుకి. అక్కడ చెప్పాను కదా బస్ స్టాండ్, మేము ఉన్న దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి బస్సులు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఫ్రీ బస్సులు అన్నీ ఆల్రెడీ ఒక ఫ్రీ బస్ పోతే మళ్ళీ ఇంకో ఫ్రీ బస్సు అవైలబుల్గానే ఉంటుందండి. మనము ఇది బస్ స్టాండ్ ఇక్కడి నుంచి స్టార్టింగ్ అనమాట. మేము ఇంకా వెళ్తుల్లోకి బస్సు ఫుల్ అయిపోయింది.
వెళ్ళిపోయింది. సర్లే మనం జాయిగా వెళ్దాం కదా అని చెప్తున్నాం. ఆ బస్ స్టాండ్ ఎదురుకుంటా కూడా హోటల్ ఉంది. ఆల్రెడీ ఇంకో బస్సు ఎక్కేసి షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాకి వచ్చేసాం. ఇక్కడ అందరూ ఫొటోస్ ఇవన్నీ వీడియోస్ గట్రా తీసుకుంటున్నారు. ఇక్కడే ఆగుతుందండి మనం బస్సు. అక్కడ నుంచి ఎక్కితేనే షాపింగ్ కాంప్లెక్స్ కంటేని అక్కడ వెంకన్న బాబు సెట్టింగ్ ఇవన్నీ ఉంటాయి కదండి. అక్కడ అందరూ చాలామంది ఫొటోస్ వీడియోస్ గట్రా తీసుకుంటున్నారు. మేము ఇంకా షాపింగ్ కాంప్లెక్స్కి లోనికి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ లోపలని మొత్తం అక్కడ అంతా ప్రదేశాలు అలాగా చూస్తున్నాం. ఫ్రీ బస్సులు అయిపోండి అస్తమానం ఇంకా తిరిగి నైట్ వరకు కూడా తిరుగుతూనే ఉంటున్నాయండి కానీ బాగా అవైలబుల్ చాలా బాగుందండి. మనకి తిరుపతి వెళ్ళి మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఫ్రీ బస్ ఎక్కి అక్కడ ఆ ప్లేస్లో దిగిపోవచ్చు. చాలామంది భోజనం చేశాక కూడా రూమ్ దాకా ఫ్రీ బస్ ఎక్కేసి వచ్చేసే వాళ్ళు గట్రా చాలామంది ఉన్నారు. చాలా మట్టుకి అందరూ కూడా ఫ్రీ బస్ చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారండి. కానీ మనకి తిరుపతిలో పెట్టడం కూడా ఆ సిస్టమ్ చాలా బాగుంది. ఎంత నీట్గానే మెయింటైన్ చేస్తున్నారో మొత్తం అంతా రోడ్లు కానీ చాలా నీట్గా ఉన్నాయండి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడైతే మేము షాపింగ్ కాంప్లెక్స్ ఎంట్రన్స్ అయ్యామండి. ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ కనిపించేదంతా అదిగోండి వచ్చేసాం షాపింగ్ కాంప్లెక్స్లోకి. మా పూర్ణి ఎప్పుడెప్పుడు షాపింగ్ చేద్దామని చాలా ఆతృతగా ఉంది. ఎప్పుడెప్పుడు అని ఎంట్రన్స్లో రాగానే దాని పట్టలేని ఆనందం ఎవరికన్నా అంతే కదా. పిల్లలకి షాపింగ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అక్కడ అన్నీ గాజులు పెన్నులు ఇవన్నీ ఎప్పుడు వచ్చినా కానీ ఫ్రెండ్స్కి దీనికి మొత్తం అందరికీ పెన్నులు కొంటుందండి. నేను మాత్రం నాకు నచ్చిన పెన్నులు కొనుక్కుంటానని నాకు చెప్తుంది. నడుచుకుంటే అదే వెళ్ళిపోతుంది. చూడండి ఆగంటే అదిగో అక్కడ ఉన్నాయో పెన్నులు గట్టా కొనుక్కుంటాను నేను. బీటీఎస్ అంటే ఇష్టం. బీటీఎస్ పెన్నులు ఇవన్నీ కొనుక్కుంటాను. వాచ్ కావాలంది. ఆ వాచ్ చూస్తుంది అనమాట. నాకు కావాల్సిన మోడల్ వాచ్ ఇక్కడ లేదు, వేరే దిక్కునికి వెళ్ళి చూద్దామని చెప్తుంది. అక్కడ గాజుల సెట్లు చాలా బాగున్నాయండి. చాలా బాగున్నాయి. మనకు కావాల్సినవి మొత్తం రకరకాల మోడల్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. నేనైతే గాజులు కూడా తీసుకున్నాను. అక్కడ మనకి దేవుడికి కావాల్సిన సామాన్లు ఏంటి ఇత్తడి సామాన్లు మొత్తము పువ్వుల దండలు ఇవన్నీ ప్లాస్టిక్కి రకరకాలన్నీ ఉన్నాయండి. గాజు షాపులు మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అంతా చాలానే పిల్లలకు కావాల్సిన బొమ్మలు మొత్తం కీ చైన్లు గాజులు చెవిలీలు అదిగోండి దేవుడికి కావాల్సిన సామానం అన్నాం కదా. దీపపు కుందులతో సుద్దా అన్నీ అక్కడ అమ్ముతారండి. మనం ఏది కావాలన్నా మనకు నచ్చింది షాపింగ్ చేసుకుని కొనుక్కోవచ్చు. మేము అలాగా చూస్తూనే బయటకు వచ్చేసాం. పూర్ణికి కావాల్సిన వాచ్ దొరకలేదని బయట కానీ ఉందా అని చూద్దామని వచ్చాము. లేదు వేరే దిక్కునికి వెళ్ళి చూద్దాము ఇక్కడే అంటుంది. సరే అయితే లోనకు నడైతేనే నీకు కావాల్సింది తీసుకో అన్నాము. షాపింగ్ కాంప్లెక్స్లో అయిగో చూడండి స్టిక్కర్లతో చూద్దాం. మనకు ఏది కావాలన్నా అక్కడ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాలో దొరికేస్తుంది మొత్తం అన్నీని. మళ్ళీ లోనకు వచ్చి నీకు కావాల్సింది తీసుకో అంటే వెళ్తుంది. ఎక్కడ ఉందో అని వెతుక్కున్నాం. షాపింగ్ చేస్తుంటే మనకి షాపింగ్ కాంప్లెక్స్లోనే అన్నీ చూడడం ఇంచుమించు 2-3 గంటలు పెట్టేస్తుంది. మేము అదిగోండి చెప్పాను కదా ఇంటికి కావాల్సిన దేవుడికి దండలన్నా అన్నీ మొత్తం దొరుకుతాయి. అక్కడ చిన్నపిల్లల బట్టలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. పరికిణీ జాకెట్లు లుంగీలు ఇలాంటివి అన్నీ అమ్ముతున్నారండి చిన్నపిల్లలకి. అక్కడ పెన్నులు ఉన్నాయి. పెన్నులు తీసుకుంటానని తీసుకుంటుంది. అక్కడ ఉన్న పెన్నులు ఒక్కోటి 20 రూపీస్ 30 రూపీస్ ఇవన్నీ పడతాయి అన్నారు. సరే అండి నీకు ఎన్ని కావాలో నువ్వు అన్ని పెన్నులు తీసుకో అని మేమిద్దరం అన్నాము. మొత్తం తీసేద్దామని చూస్తుంది. ఇదిగోండి ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ ఏరియా. ఒకసారి చూడండి మొత్తం అంతా పైన నుంచి 3 అంతస్తులు ఉంటుంది. నేను గాజులు తీసుకుందామని గాజుల షాప్లోకి వెళ్ళాను. ఏం బాగున్నాయా అని చూస్తున్నాను. ఎవరికన్నా మా మమ్మీ వాళ్ళకి కొందాం కదా గాజులని. అదిగో ఈ లోపల నేను పెన్నులు తీసుకుంటున్నానంటే నేను ఆ గాజులు కొని ఇక్కడికి వచ్చాను. పెన్నులు తీసుకుంటుంది. అది ఒక పెన్ను ఒకటేమో 30 రూపీస్ ఒకటి 20 రూపీస్ అలా పడ్డది. ఎన్ని పెన్నులు తీస్తుందో రబ్బర్లు ఎరేజర్లు షార్ప్నర్లు అన్నీని. ఎప్పుడు వచ్చినా మాత్రం ఇన్ని తీసి ఒక 10 పెన్స్ అన్నా కొంటుంది. ఎరేజర్స్ కొంటుంది షార్ప్నర్స్ కొంటుంది అన్నీ కొంటుందండి. ఇప్పుడు పూని పట్టుకున్న పెన్ను చూడండి. పూని పట్టుకున్నది అది 20 రూపీస్ పడ్డది. 30 రూపీస్ ఒకటి 20 రూపీస్ ఒకటి మనకు అక్కడ ఉన్న దాన్ని బట్టి అవన్నీని. బీటీఎస్ పెన్నులు అన్నది కదండి. బీటీఎస్ పెన్నులు ఇవన్నీ కొంటుంది. సరే ఎన్ని కావాలో తీసుకున్నా. ఈ లోపల దానికి నచ్చిన వాచ్ కనిపించిందంట. డాడీ నాకు నచ్చిన వాచ్ ఇదే అని చెప్తుంది. సరే అయితే తీసుకో అన్నాం. వెళ్ళి వాచ్ తీసుకుంటుంది.
ఇంకా ఏమన్నా టాయ్స్ గట్ట కొందామని చూస్తున్నాము పిల్లలకి. ఈ లోపల ఇంకో వాచ్ ఉంది, ఎవరికన్నా గిఫ్ట్ చేయడానికన్నా ఉంటుందని వాచ్లు చూస్తున్నాం. ఎలాగోలాగా పూర్ణి అయితే మాత్రం మొత్తాన్ని ఇన్ని పెన్నులు కొనిపించేసింది, ఆల్రెడీ పట్టేసుకుని పెట్టేసింది వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు గాజుల షాప్లోని నేను గాజులు ఏమి తీసుకోనా అని చూస్తున్నాను. ఒక డజన్ గాజులేమో ఒకటి 100, ఇలాంటి స్టోన్స్ ఉన్నాయి గట్టని 100, 4 గాజులని 100, 150 గట్ట ఉన్నాయి. మోడల్ గాజులండి. మామూలు గాజులేమో డజను 30 రూపీస్ అలా ఉన్నాయి రేట్లు కూడా. ఇంతటితో మా షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా రూమ్కి వెళ్ళిపోదాము, ఆల్రెడీ నైట్ అయిపోయింది. అన్నీ మళ్ళీ బస్సు ఎక్కాలి కదా అని త్వరగా ముగించేసుకుని రూమ్కి వెళ్ళిపోదామని రెడీ అయిపోయామండి. వెళ్ళిపోతున్నాము. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. మమ్మల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీరు మా వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్.